దేశంలో ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల విమాన ప్రమాదాలు జరిగాయి. కానీ అవి ఎలా జరిగాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు, ఒక బ్లాక్ బాక్స్ తప్ప. అవును, విమానంకు ఎలా ప్రమాదం జరిగింది, ప్రమాద సమయంలో పైలట్ ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ బ్లాక్ బాక్స్ వల్లే బహిర్గతం అవుతోంది. మరి ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానం కాలి బూడిదైన బ్లాక్ బాక్స్ సేఫ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. విమానం ప్రమాదం తర్వాత దానికి గల కారణాలు తెలుసుకునే బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతుంటారు. మరి ఆ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్లు ప్రైవేట్గా జరిపే సంభాషణలు సైతం రికార్డ్ చేస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అయితే విమానం మొత్తం కాలిపోయినా బ్లాక్ బాక్స్ సేఫ్ గా ఉందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బ్లాక్ బాక్స్ ఎలా సురక్షితంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విమాన ప్రమాదంలో విమానం మొత్తం నాశనమైనా కూడా బ్లాక్ బాక్స్ ఎలా సురక్షితంగా ఉంటుందని చాలా మందికి డౌట్ రావచ్చు. బ్లాక్ బాక్స్ టైటానియంతో తయారు చేస్తారు, అందుకే దానికి ఏం కాదు. ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇది సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ బాక్స్ ను సురక్షితంగా ఉంచడానికి దానిని బలమైన పెట్టెలో భద్రంగా ఉంచుతారు. బ్లాక్ బాక్స్ లో ఒక ప్రత్యేక రకమైన లొకేటర్ బీకాన్ ఉంటుంది. ఇది విమానం కూలిపోయిన 30 రోజుల వరకు సిగ్నల్ ను పంపుతుంది. ఒక విమానం నేలపై కూలిపోతే శిథిలాలను తొలగించడం ద్వారా దానిని కనుగొంటారు. బ్లాక్ బాక్స్ నీటిలో ఉన్నప్పుడు కూడా సిగ్నల్స్ పంపుతుంది. అలా బ్లాక్ బాక్స్ ను కనుగొంటారు. దాని నుంచి డేటాను సేకరించి ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక అంచనాకు వస్తారు. ప్రమాదానికి ముందు పైలట్లు మాట్లాడుకున్న మాటలన్నీ అందులో స్పష్టంగా రికార్డ్ అయి ఉంటాయి. ఇక కూలిన విమానంలో ఆ ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు జరగాలంటే బ్లాక్ బాక్స్ కీలకంగా మారుతోంది. ఇటీవలే అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటన దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. ఇది ఆరెంజ్ కలర్ లో ఉండే ఓ రికార్డింగ్ పరికరం. విమానం ప్రయాణించేటప్పుడు కాక్పిట్ క్రూ వాయిస్, ఇంజన్ శబ్దాలు తదితరాలను ఇది రికార్డ్ చేస్తుంది. దీని డేటా ఆధారంగానే ప్రమాద కారణాలు కనుగొంటారు. ప్రమాదం జరగగానే బాక్సుల్ని వెతకడానికి DGCA ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఘటనా స్థలికి ఓ బృందాన్ని పంపుతుంది.